ప్రాబ్లమ్స్ గురించి టెన్షన్ మొదలవుతుంది. అదే వాటర్ ప్రాబ్లమ్స్ తో మనల్ని టెన్షన్ ఫ్రీగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. తమ్ముళ్ళు వీళ్ళు పని చూసుకుంటారు, మనం పొలంకి వెళ్ళొద్దాం. అలాగే అన్నయ్య. సావిత్రి వెళ్ళొస్తాను. ఓకే అండి. ఏంటి అమ్మకి ఇది ప్రాబ్లం అని చెప్పావు? అంటే హాస్పిటల్లో ఉందక్క. రక్తం కావాలంటే నేను ఇస్తానే. అక్క మరి ఇద్దరు ఒక తల్లి కడుపులో ఎందుకు పుట్టలేదక్క? ఒక తల్లి కడుపులో పుట్టుకపోయినా మనంతా అక్క చెల్లెలమే. అవునే, నువ్వు వెళ్ళి బట్టలు ఎత్తుకో, నువ్వు పప్పు చేయి, నేను ముగ్గేస్తాను. ఏడు సావిత్రి ఏం చేస్తాం? చూడట్లేదా ముగ్గేస్తున్నా? సిగ్గులేదు, పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని ఒగ్గు పట్టాల్సిన వయసులో ముగ్గేస్తున్నావు చూడు, చాలా సీప్ గా ఉంది. నువ్వు పాలు పంపు సెట్టుకురా, యాడా తిరిగే లోపు 12 బిడ్డ నీ చేతులు ఎడతా. కొందరు ఆగుతాయి. ఇదిగో సావిత్రి, హారత కర్పూరం ఎలుగుతున్నప్పుడే అన్ని తీర్చేసుకోవాలి. ఎందుకంటే కర్పూరం వయసు ఒకలాంటిదే, ఆరిపోయిన తర్వాత ఎంత ఆరాటపడినా ఉపయోగం ఉండదు. బాగా చెప్పావు కానీ మా ఆయన ఊరి నుంచి రాగానే నీ సంగతి చెప్తా. విన్నారా ఏం చెప్పిందో? విషయం లేని మొగుడు ఊర్లో ఉంటే ఏంటి, నీ ఒళ్ళో ఉంటే ఏంటి? ఏంది వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు చెప్తావానికి? ఎవరక్క ఆయనే? సర్పంచ్ తెలియదా? చూస్తే దొంగ కోళ్ళు పట్టుకుని ఎదవలా ఉన్నాడు. ఎవరిది? నా చెల్లి. బాగుంది, చిన్న సైజు మామిడి పిందిలాగా. ఒళ్ళెలా ఉందిరా చెప్పు తెగుద్ది. ఓసారి పంపు సెట్కి రావచ్చు. చెల్లి దీని మాటలు నీ పంపు చెట్టకి వెళ్ళకి, ఓకేనా? వాడి మీద పెద్ద దుర్మార్గుడు. నువ్వు అను, నా పంపు సెట్ ను వైట్ హౌస్ చేసేసి నీ కోసం రెడ్ కార్పెట్ వేసేస్తా. అయితే వస్తావా? సిగ్గులేదురా, ఆడలు మాట్లాడుకుంటే మధ్యలో వస్తారంటే. సిగ్గనే పదం నా డిక్షనరీలోంచి తీసేశాను. అసలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఆ పదమే మర్చిపోయాను. ఇదిగో సావిత్రి, నీళ్ళేమని చెప్పి తెగ బాధపడిపోతున్నావు అంట కదా. నీ కోసం ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? పెద్ద ట్యాంకర్ వేసుకొచ్చా. నువ్వు వెళ్ళి బిందొట్టుకొచ్చాయి. కొంతమంది ఆడాలని ఓడితో కొట్టాలి, మరి కొంతమందిని నీటితో కొట్టాలి. అలా చూస్తారంటే ట్యాంకర్ పట్టురండి. సావిత్రి, ఎలాగుంది నా ఉచిత మంచినీటి పథకం? బిందెతో నీళ్లలో నింపే దేవుడివా, గొంతులో నీటిని తడిపే వరుణుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, పంచనుకో నీ సర్పంచనుకో. నువ్వేంటి నీకింతటి ట్యాంక్ ఏంటి, ఇంత పెద్ద ట్యాంక్కి ఈ పైప్ ఏంటి? నువ్వేంటి నీకంతటి బిందేంటి, అందమైన నీ బిందెకు ఆ నొత్తలేంటి? పైపు నీది కాదంటే లోకమొప్పుతుందా, అందమైన బిందెకి నొత్త తప్పనుందా? ఏయ్ సర్పంచ్ మనకు నీళ్ళు తీసుకొచ్చాడే, రండి నీళ్లు పడదాం. అదేంటి అలా తన్నేవు? నేను పడతాను. ఇంటికి పెద్దదాన్ని నేను పడతాను. అయ్యో నా బిందె, నా బిందె. నీళ్ళు పెట్టినవి నా బిందె నింపుకుంటాను. ఏయ్ ఇంట్లో పెద్దదాన్ని పెద్ద కొడల్ని పెద్ద ముందు వచ్చినా నేను పట్టు తడుతున్నా పట్టు. చెప్పొచ్చిందమ్మా, స్నానానికి సబ్బు బిల్లు అడిగితే సిగ్గు బిల్లు ఇచ్చిందట నీలాంటిదేనే. ఓ మస్తు చూసిన మిగతా చూస్తే పలకనామేడుంది పలకనామేనంటే పక్కకు రాను నీళ్ళు చెప్తుంది. తాగనికి గంజిలోకి ఏడుస్తుంటే లపాచి వచ్చి లవంగా అడిగిందంట, లపాచి వచ్చి లవంగా అడిగిందంట. ఇగో సర్పంచ్, ఇంట్లో పెద్దదాన్ని ఎవరు? యాదవ నాటకాలు ఆడుకో. సామెతలు నీకే వచ్చు అనుకున్నా, నాకు వచ్చు. నీలాగే పెద్ద పతిరత పరమానం వండితే తెల్లారి వరకు చల్లారలేదట. ఇగో నేను పడతా, నేను పడతా, నేను పడతానే. ఆ నీళ్ళు సొక్కలు తీసుకురండి రా బాబు, త్వరగా పట్టేసుకోండి, నాకు టైం లేదు. నేను పట్టినాక పట్టే. నాకు ఇంట్లో పని ఉంది, నేను పట్టిపోతా. నాకు ఇంకా పని ఉంది, నేను పట్టేస్తా.
ఎవరో ఒకరు పట్టుకుంటారు, ముందు తేల్చుకున్న తర్వాత బిందులు పెట్టండి. ఆ ట్యాప్ ఊడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా అత్తగారు పెట్టారు. బిందిచ్చి కొడుతున్నా, నా కెపాసిటీని గురించి తెలియట్లేదు. అబ్బో పసలేని మొగుడు పంపు సెట్ గారికి పిలిచి పెసరట్టేసాడంటే ఈడులాంటోడే. ఈ విషయం ఇలా తేలేదు కాదు కానీ ఆ రాఘవరావు గారిని రమ్మంటేను కరెక్ట్. ఏమైనా రాఘవరావు ఏమైందండి? ఏమైందంటావేంటి? కష్టపడి బుల్లబ్బాయి నీటి పథకాన్ని పెడితే నీళ్లు పట్టుకోమంటే ఓ పైపు లాగేస్తున్నారు. 100 ఊళ్ళకి నీళ్ళు ఇవ్వాలా? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెదలు ఏమైపోవాలి? ఇంట్లో పెద్ద కోడలు ఎవరు? నువ్వేండి? ఫస్ట్ నేను పట్టాలి కదా. పట్టాలి. మరి అది ముందు వస్తానండి. నీ మొగుడికి ఇచ్చి పట్టమను. ఏయ్! మెల్లి గుడ్లెదవా చెప్తున్నా, కింద కొట్టనంటే పైన గుడ్లు రాలిపోతాయి చెప్తున్నా. ఏ ఆపు పట్టిదేనా? నా మొగుడు పులి, నా మొగుడు ధైర్యం ఎంతడు, నా మొగుడు బిందెలు పట్టి నీళ్ళు నింపుతాడు. పుట్టుకో. అరే బట్ట! నీ బట్ట బాగా కొట్టుకోకుండా చూసుకో. మొగుడైతే నా మొగుడే, తున్నపోతలా ఉన్నా గాని అది మగాడే. మరిది వదినా ఒక్కసారి ఆలోచించుకో. మొగుడా రా. ఓ పని చేద్దాం, నేను కళ్ళు మూసుకొని మీ 3 బిందులో బిందు మీద చెయ్యేస్తా. ఏ బిందు అయితే ఫస్ట్ వస్తుందో అల్లే ఇది పట్టేసుకుంటా. బాగుంది ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఇది ఎవరు బింది? నా బింది. నా టేస్ట్ ఇప్పటికైనా అర్థం చేసుకో. సమ్మగా నీళ్ళ సౌండ్ గలగలగల ఆడిపోతుంటా. ఏంటి సౌండ్ రావట్లేదేంటి? నీళ్ళు వస్తే కదా సౌండ్ రావడానికి. ఎయిర్ లాక్ అయిపోయి ఉంటది. ప్రెసిడెంట్ గారు ఆ. ట్యాంక్ లో నీళ్లు తీసుకొని వచ్చారా? తీసుకొచ్చానండి. తీసుకొచ్చేటప్పుడు నీళ్లు ఉండాలి కదా అందులో. ఉండాలి. ఏమయ్యా అదే సూత్రం ఉండండి. ఎయిర్ లాక్ అయిపోయింది, రావద్దా? ఆపండి, అదేదో చెయ్యండి. ఒక్కసారి ఉండు, ఒకసారి మా చెల్లి వయసు చూసేస్తుంది. అక్క! ఎనక చూడే. ఇదేంటిది? కుక్కలో ట్యాంకర్ వేసుకొచ్చి నీళ్లున్నాయని చెప్తావా? నీళ్ళాడు ఎవరు కమ్ముకున్నారా? నీళ్లు అమ్ముకోలేదు కానీ ట్యాంక్ కు బొక్క ఎలా పడిందని ఆలోచిస్తున్నా. అవునా? ఆ. నేను చెప్పాను ఎట్లా పడ్డదో. ఆ. ఇట్లా పడ్డది. ఏయ్! ముందే చెప్తా నేను బుక్ పేపర్ పెన్ను అలాంటి తెచ్చుకునేదానిగా. ఎన్ని సంవత్సరాలు బాబోయ్, చాలా రోజులైంది. అండ్ టైమింగ్ కి పడ్డాయి అన్ని. ఏమంటారు రోజా గారు? ఈ సర్పంచ్ సోగ్గాడు చిన్న నాయన. అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ ఉచిత నీటి సరఫరా సమ్మర్ ని అలా వాడేస్తున్నావా? ఓవరాల్ గా బాగుంది. నాగబాబు గారు బాగుంది, బాగా ఎంటైన్ చేసావు. గుడ్. ఇదిగో సార్ 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నా మీకు. మీరు మంచి టూల్స్ ఇవ్వాలి. ఫ్లూట్ తీసుకుని ఊది పెడతాను. ఏంటి ఈ బొక్కలు చూసుకోవాలి కదా? ఫ్లూట్ ఏంటి? పొక్కలటి తిరిగే ఫ్లూట్ బొక్కలు ఉంటాయి కదా. నాకు తెలియదు బొక్కలు ఉంటాయని. బొక్కలు నువ్వు చెప్పడానికి వచ్చావు. ఫ్లూట్ బొక్కలు ఉంటాయి. ఒక బొక్క ఏంటది? సన్నాయి ఉండదు. కూర్చో, కలుపు. మందు వేయి. చెప్పించాలి. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తారు. బాబు గారు కనెక్ట్ అయ్యారు బాగా. 99% కరెక్ట్ అయ్యారు. సర్లేండి, రెండు పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలోరా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకున్నది అందుకే కదే. నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని ఎడిచిందంట. మీ పేరేంటి? గిల్ బిల్. ఓకే, మీ పేరు? కరెంట్ బిల్. బిల్ ఉంది కానీ కరెంట్ లేదు. చేతి ముగ్గురున్నారు చూస్తే నాకు ఇక్కడ ఉన్న మొత్తం పోకిపోతుంది. అబ్దుల్ ఖాదర్ గారు ఎవరు? ఒక్క ఆన్సర్ చెప్పరా చాలు. ఆడేవాడు. నేను చాలా మంచిగాడిగా నీ కోసం ఏమైనా చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. ఏం చేస్తావు? నువ్వు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, ఇప్పుడే చేస్తా. మా అన్న దుర్గపడుతుంది కోకు. అబ్దుల్ ఖాదర్ గారు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు? నాకేం చేస్తాను? నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు. కళ్ళలో భయం లేదా? సత్యాడు డోంట్ కేర్. పెద్ద బేవర్స్ డోంట్ కేర్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
దత్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.